హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దుర్గశ్రీ టాక్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈరోజు మన కిచెన్లో చూస్తూనే నోరూరిపోయే గుమగుమలాడే చేపల పులుసుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చేపల పులుసు అంటే ఎంతమందికి ఇష్టమైనా దాన్ని చేసే ప్రాసెస్ కుదరకపోతే టేస్ట్ అనేది బాగుండదు. అలాగే చేపను శుభ్రంగా కడగకపోయినా, పులుసు పెట్టడం కుదరకపోయినా నీచు వాసన అనేది చాలా వచ్చేస్తుంది. ఇంకెప్పుడు తినాలనిపించదు. అందుకని ఆ నీచు వాసన రాకుండా చేపల పులుసుని టేస్టీగా ఎప్పుడు చేసినా చాలా పర్ఫెక్ట్గా కుదిరే విధంగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయచ్చు. పీస్ కూడా చాలా బాగా ఉడికి ఎక్కడ విడిపోకుండా చాలా కరెక్ట్గా ఉంటుంది. ఈ ప్రాసెస్లో ఏ చేపతోనైనా మనం చేపల పులుసుని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదే చేపతో అనేది ఏమీ లేదు. మీరు కూడా ఒకసారి ప్రాసెస్లో చేపల పులుసుని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఈ కర్రీ కోసం పీసెస్ని 1 కిలో చేపని కట్ చేయించుకుంటే 800 గ్రాముల వరకు వచ్చింది. అంతా వేస్ట్ అంతా పోయాక మీడియం సైజులో పీసెస్ని కట్ చేయించుకుని వీటిని శుభ్రంగా వాష్ చేసుకుని ఉప్పు, పసుపు అలాగే పెరుగుతో వాష్ చేసుకోవాలి బాగా. ఇలా పెరుగు కూడా వేసుకుని పెరుగు ప్లేస్లో నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవచ్చు. వీటితో వాష్ చేసుకోవడం వల్ల నీచు వాసన అనేది పూర్తిగా పోతుంది. ఉప్పు, నిమ్మరసం లేదా ఉప్పు, పెరుగుతో వాష్ చేసుకున్నాక మళ్ళీ 2-3 సార్లు వాష్ చేసుకుండి నీట్గా చేసుకుని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. ఈ చేపల పులుసులోకి చింతపండు గుజ్జును ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండుని తీసుకుని దీంట్లోకి గోరువెచ్చని వాటర్ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా మెదపాలి. ఈ విధంగా మెదిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేస్తే గుజ్జు చాలా ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ మసాలా కోసం మిక్సీ జార్లోకి ఒక 2 స్పూన్స్ ధనియాలు, 2 స్పూన్స్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు వేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇవి కొంచెం బాగా మెత్తగా నలిగిన తర్వాత దీంట్లోకి మీడియం సైజ్ అయితే వెల్లుల్లి రెబ్బలు 10 వరకును, పెద్దవి అయితే 6-7 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకుని ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన లోతు తక్కువగా ఉండి వెడల్పుగా ఉన్న ఒక కడాయిని పెట్టుకోవాలి. దీంట్లోకి 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. లోతు ఎప్పుడు ఉండకూడదు. చేపల పులుసుకి వెడల్పుగా ఉన్న బౌల్ని మాత్రమే తీసుకోవాలి. దీంట్లో సన్నగా తరిగిన పెద్ద సైజు అయితే 1 ఉల్లిపాయ, మీడియం సైజ్ అయితే 2 ఉల్లిపాయలని తీసుకోవాలి. ఇది మనం గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటేనే, లేకపోతే ఇంకా తగ్గించి తీసుకోవచ్చు. చిన్న సైజు ఉల్లిపాయ అయినా 1 తీసుకోవచ్చు. ఇలా వీటిని వేసుకుని బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోకి మీడియం సైజ్ అయితే 2 టమాటాలని, పెద్దదైతే 1 టమాటాని ప్యూరీగా చేసుకుని యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చిల్ని ముందుగా వేయకుండా లాస్ట్లో పులుసు వేసిన తర్వాత వేస్తే టేస్ట్ అనేది చేపల పులుసుకి డబుల్ అయిపోతుంది, చాలా బాగుంటుంది. టమాటో ప్యూరీ బాగా వేగిన తర్వాత దీంట్లోకి మనం పట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలి. దీనికోసం మనం ధనియాలు, జీలకర్ర, మెంతులు అలాగే వెల్లుల్లిని మాత్రమే పేస్ట్ పట్టుకున్నాం. అల్లం అయితే యాడ్ చేయలేదు ఇందులో. మన ముందు తరాల వాళ్ళు ఎక్కువగా చేపల పులుసులో అల్లం యాడ్ చేసేవారు కాదు. ఈ విధంగానే మసాలాని ప్రిపేర్ చేసి వేసేవాళ్ళు. ఇప్పుడు మనం చింతపండు గుజ్జులోంచి రసాన్ని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా 2-3 సార్లు పిసికి ఎంత అవకాశం ఉంటే అంత రసాన్ని కంప్లీట్గా తీసేసుకోవాలి. మసాలాలోని పచ్చివాసన అంతా పోయే వరకు వేయించుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీంట్లోకి మనం 3 టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని వేసుకోవాలి. కారం అనేది చాలా ఇంపార్టెంట్ చేపల పులుసులో. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. పులుపు, ఉప్పు, కారం ఈ 3 అనేది కరెక్ట్గా సరిపోతే చేపల పులుసులో ఇంకేమీ లేకపోయినా కూడా చాలా టేస్ట్ అంటే వచ్చేస్తుంది. మనం తీసుకుని రెడీగా ఉంచుకున్న ఈ చింతపండు పులుసుని ఇందులోకి వేసేసుకోవాలి. ఈ విధంగా చింతపండు గుజ్జుని యాడ్ చేసుకున్న తర్వాత మనకి సరిపడినంత వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. మనకి ఇదే పులుసుతో సరిపోదు కదా ముక్క అనేది ఉడకాలంటే,
అందుకని దీంట్లోకి నేను ఒక కప్పు వాటర్ అంటే గ్లాస్తో తీసుకుంటున్నాను. ఇది ఒక కప్పుతో సమానమైన వాటర్ని యాడ్ చేసుకున్నాను. నేను చింతపండు గుజ్జులో ఒక కప్పు వాటర్, ఇందులో ఒక కప్పు వాటర్ అంటే 2 కప్స్ వాటర్ని యాడ్ చేసుకున్నట్లు టోటల్గా. పులుసు మరుగుతున్నప్పుడు మనం ఒక్కొక్క పీస్ని దూరంగా వేసుకోవాలి. ఈ విధంగా ఒకదాని మీద ఒకటి పడకుండా సపరేట్గా వేసుకోవాలి. చేప హెడ్ అనేది ఇష్టం లేని వాళ్ళు కొందరు మానేస్తారు. తినేవాళ్ళు ఉంటే మాత్రం ఇలా మధ్యలో పెట్టుకుంటే త్వరగా ఉడికే అవకాశం ఉంటుంది. మనకి లోతు ఎక్కువ ఉన్నదైతే మన చేప ముక్క తీసుకునే లోపు విరిగిపోతుంది. ఇప్పుడు మనం ఒక 5 నుంచి 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చీలని సన్నగా కట్ చేసుకుని మధ్యలోకి ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. అలాగే సాల్ట్ని కూడా ఒకసారి చెక్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. చేపల పులుసుని ఎప్పుడు గరిటెతో మెదపకూడదు. ఎప్పుడు హ్యాండిల్తో కానీ మసిగుట్టుతో కానీ తిప్పుకోవాలి. ఈ విధంగా తిప్పుకోవడం వల్ల మనకి ముక్క అనేది విరిగిపోదు. చేప తలని మాత్రం ఒకసారి గరిటెతో తిప్పుకోవాలి వేరే వైపుకి. ఈ విధంగా పులుసుని 15 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేసరికి ఉడికిపోతుంది. ఇప్పుడు ఒక 15 నిమిషాలకి ఈ విధంగా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీంట్లోకి మనం కొద్దిగా కొత్తిమీరని గార్నిష్ చేసుకోవాలి. కొత్తిమీర అనేది చేపల పులుసుకి మరింత టేస్ట్ని యాడ్ చేస్తుంది, అలాగే అరుగుదలని కూడా ఇస్తుంది. కొత్తిమీర వేయడం వల్ల చేపల పులుసు అనేది మనకి ఈజీగా అరిగే అవకాశం ఉంటుంది. చేపల పులుసుని ఎప్పుడు హై ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ ఉడికించుకోకూడదు. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే చాలా పర్ఫెక్ట్గా పులుసు అనేది రెడీ అవుతుంది. అలాగే చేపల కూరని వండిన వెంటనే కాకుండా 1 గంట పాటు చల్లారే వరకు ఉంచి అప్పుడు సర్వ్ చేసుకోవాలి. అవకాశం ఉంటే 4-5 గంటల తర్వాత అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది. చేపల పులుసుని తెల్లారి ఇంకా రుచిగా ఉంటుందని మన పెద్దవాళ్ళు చెప్తుంటారు. మరి ఈ టేస్టీ అయిన చేపల పులుసు రెసిపీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం రెగ్యులర్గా మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.